ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 10 and verse 30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. బట్ ద వెరీ హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నెంబర్డ్. ఫియర్ ye not therefore. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి మరి యొక్క నూతన ఉదయకాల సమయము దేవుడు మనకి ఇచ్చినారు. కాబట్టి పిల్లరా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాలంన దేవుని యొక్క సన్నిధానంలో మరి సమయము గడిపినట్లయితే, వాక్యమును ధ్యానించినట్లయితే వాక్యము మనకి బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క సహవాసము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ విధముగా నడుచుకోవాలో, ఏ విధముగా అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి, అపాయం నుంచి తప్పింపబడాలో తగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, కొన్నిసార్లు పలికే ఒక్క మాట ద్వారా మన జీవితాల్లో సమాధానం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే నెమ్మది లేకుండా ఉంటుంది. కాబట్టి మన మాటలు, మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే బైబిల్లో చక్కని మాట ఉంది. నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నట్లయితే నేను పాపము చేయనంటున్నాడు దావీదు. నా ప్రియ సహోదరి, కాబట్టి దేవుని వాక్యమును ధ్యానించు. దేవునితో సహవాసము అది మనకి, మన కుటుంబాలకి ఎంతో మేలుకరము. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఈ మాట అంటున్నవారు ప్రియులారా మన యొక్క జీవితంలో ఎరిగేటువంటి వాడు. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవంటే ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో కూర్చుని ఆలోచిస్తే అర్థమవుతుందండి. కాబట్టి నా ప్రియ సహోదరి, మన తల వెంట్రుకలన్నీ లెక్కించినవాడు గొప్ప దేవుడండి. ఆయన సర్వోన్నతుడు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా జరగదు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఏమి సంభవించినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానం పట్టుకుని, ప్రభువా నా తల వెంట్రుకలన్నీ లెక్కించిన వాడు గొప్పవాడు. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తమే, కాబట్టి నీకు లోబడతానని ఆయన ప్రేమిస్తాం, ఆయన ఆరాధిస్తాం. అంతకంటే ముఖ్యముగా ఆయన యొక్క రక్షణ కృపలో మనం వర్ధిల్లుతాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరికొ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రందియు ప్రభువా మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి మరొక దినాన్ని చూసే కృప మీరు మాకు ఇచ్చినారు. అందును బట్టి వందనాలు. మీ వాగ్దానాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఉదయకాల సమయంలో మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవని. అంటే మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారయ్యా మీరు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మీ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి అంటున్నారు భయపడకుడి అంటున్నారు. ప్రభువా మీ వాగ్దానం ఎంత గొప్పది. అవును, నేటి దినాల్లో మనిషి జీవితంలో అనేకమైనటువంటి భయములు ఉన్నవి. ఆ భయములన్నిటి నుంచి కూడా జీవించడానికి ప్రభువా మీరు మాకు ఆయా రీతిలుగా మీ మాటల ద్వారా మనం బలపరుస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, ప్రభువా బలాన్ని ఇస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి, మీ మాటల ద్వారా వారిని బలపరచండి. శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని ఉంచండి ప్రభువా. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.